అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారనై ఉన్నారు. వారు నోళ్లు మొయింపవలను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను: క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడాలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినంగా గద్దింపు. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుము అని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు. రొట్టె విరుచుకుడిలో మీ ఆత్మ ద్వారా మీరు చేసిన సహాయం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మేము చదువుకున్న మీ వాక్యంపై మీ ఆశీర్వాదం ఉంచండి. చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి హెచ్చరించి దిద్ది సరిచేయమని ఈ మధ్యాహ్నం మీ స్వరాన్ని మాకు వినిపించమని యేసు ప్రభు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక ఒక చిన్న వర్తమానం మనం విన్నాం. ఆ పైనల్లో లోపము దిద్దుట అనే విషయాన్ని గురించి మనం విన్నాం. ఈ మొదటి అధ్యాయానికి మనం పెట్టుకోవాల్సిన ఒక పేరు ఏంటంటే సంఘములో మన ప్రవర్తన. రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తించాలో ఈ మొదటి అధ్యాయం చెప్తుంది. మొదటి 4 వచనాలు ఒక పేర ఉంది చూడండి, అలా కంటితో చూడండి. మొదటి 4 వచనాలు ఒక పేర. అది దాన్ని ఇంట్రడక్షన్ అంటారు, పరిచయం. పౌలు తనను తాను పరిచయం చేసుకుంటూ తీతును కూడా పరిచయం చేస్తున్నాడు. అది పరిచయ మాటలు. 5 నుంచి 9 వచనాలు మరొక పేరా ఉంది కదా, మనం అర్థం చేసుకోవడానికి వీలుగా అలా పేరా డివిజన్ చేశారు. చూడండి, 5 నుంచి 9 వచనాలు మరొక పేరా. ఆ పేరాలో ఏముంది? నా వైపు చూడండి. దేవుని సంఘములో ఉన్న పెద్దలకు ఉండవలసిన అర్హతలు లేక యోగ్యతలు లేక క్వాలిఫికేషన్స్ అంటారు. అవి రాశి ఎవరికండి? సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను, కానీ మీరు ఆలోచించండి. క్రేతులో ఉన్న సంఘములో పెద్దలు లేరు. అది ఆ సంఘములో ఉన్న ఒక పెద్ద లోపం. ప్రతి దేవుని సంఘములో తప్పక ఉండవలసిన వారు ఎవరు అంటే సంఘ పెద్దలు. మిగతా డినామినేషనల్ సంఘాలకి మన సంఘానికి ఉన్న ఒక గొప్ప వ్యత్యాసం ఎక్కడ కనబడుతుంది అంటే సంఘ పెద్దల దగ్గర కనబడుతుంది. కొన్ని సంఘాల్లో ఒకే పాస్టర్ ఉంటాడు. ఇంకా ఆయన ఏమి ఆలోచిస్తే అదే చేస్తాడు, ఏం చేయాలనుకుంటే అదే జరిగిస్తాడు. ఇక మరెవరు ఆలోచించేవారు, చెప్పేవారు, ఇచ్చేవారు ఎవరు ఉండరు. ఇక వన్ మ్యాన్ షో కనబడుతుంది అక్కడ. అయితే దేవుని వాక్యం అలా సెలవివ్వట్లేదు. దేవుని సంఘంలో పెద్దలు ఉండాలి, వారు దేవుని సంఘాన్ని దేవుని వాక్య ప్రకారంగా నడిపించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ దేవుని సంఘాన్ని నడిపించే పెద్దలకు కొన్ని అర్హతలు ఉండాలి. ఏమంటే ఒక ఉద్యోగం చేయాలనుకోండి, ఆ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయి. డిగ్రీ చదువుకోవాలి, కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేసి ఉండాలి, అలా కొన్ని ఉంటాయి. పోలీస్కి వెళ్ళాలనుకోండి, హైట్ వెయిట్లు ఉంటాయి. ఎంత హైట్ ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అని కొన్ని కొలతలు ఉంటాయి. మరి దేవుని సంఘములో దేవుని సంఘాన్ని నడిపించే పెద్దలకు ఏ అర్హతలు ఉండవా? ఉన్నాయి, ఉంటాయి కూడా. అవి దేవుడిచ్చినవి, దేవుడు రాయించినవి. మనం ఎవరో ఆలోచించి రాసుకున్నవి కాదు. దేవుని సంఘాన్ని నడిపించే పెద్దలకు ఈ అర్హతలు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఎబ్రీ పత్రిక
13వ అధ్యాయంలో చెప్పాడు. ఒక మాట చదువుతాను చూడండి. హెబ్రీ 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు అని చెప్పాడు. సంఘ పెద్దలకు కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అవేంటో చెప్తాను చూడండి. నెంబర్ 1 ఏంటంటే నాయకులు. ఇంకా ఉన్నాయి, నేను రిఫరెన్స్ లెక్క చూపించను. నాయకులు, కాపరులు, పై విచారణకర్తలు, అధ్యక్షులు, పెద్దలు. ఈ 5 ఒక్కటే. మరలా చెప్తున్నాను, కాపరులు అన్న, అధ్యక్షులు అన్న, పై విచారణకర్తలు అన్న, నాయకులు అన్న, ఇంకోటి ఏదో మర్చిపోయాను నేను, పెద్దలు. 5 ఒక్కటే, వేరువేరు కాదు. అయితే సంఘానికి ఒకే పాస్టర్ అనేది మన పద్ధతి కాదు. అంటే ఆయన ఒక్కడే, ఆయన ఆలోచనే, ఆయన పద్ధతే, ఆయన ఏదో చేసుకుని చేయడం అనేది మనం ఎవరం కాదు. దేవుని వాక్యం అంగీకరించం. సరే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో పనిచేసినట్లా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉన్నాడు. పెద్దలకు ఎన్ని అర్హతలు, ఎన్ని రిస్ట్రిక్షన్స్ అంటారు, ఇన్ని కట్టడలు, నియమాలు ఎందుకు పెట్టాడంటే రేపు పరలోకంలో పెద్దలు తప్పకుండా లెక్క అప్పచెప్పాలి. నేను చెప్పేది సంఘ పెద్దలు. మీ మనసులోకి ఇంకా చాలా రావచ్చు, అవేమీ కాదు. సంఘ పెద్దలు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రాంతీయంలో కూడా పెద్దలు ఉంటారు, ప్రాంతీయ పెద్దలు అంటారు. వారు సెక్రటరీ, ప్రెసిడెంటు, ట్రెజరరీ అనేవారు ఉంటారు. మీకు ఇష్టమున్నా మీకు ఇష్టం లేకపోయినా అవన్నీ దేవుని వాక్యానికి సంబంధించినవి కావు, ముమ్మాటికి కావు. ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు అనేవి దేవుని వాక్యములో లేవు. వాటి మీద మనం ఎన్నటికీ ఆధారపడకూడదు. వాటిని మనం ఎన్నడూ వెంబడించకూడదు. వారెవరికీ కూడా మన స్థానిక సంఘంపై ఏ విధమైన అజమాయిషీ చేయడానికి హక్కులు, అధికారాలు లేవు, ఉండవు కూడా. ఒకవేళ అవి ఉంటే అవి కేవలం సహవాసం కొరకు మాత్రమే. అంతకు మించి వాటి జోలికి మనం పోకూడదు. ఒకవేళ వెళ్తే మన ఆత్మీయ జీవితం దెబ్బతింటారు. గుర్తుపెట్టుకోండి. దేవుని సంఘాన్ని పాలించే పెద్దలు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. కొన్నిసార్లు సడన్ విజిట్లు, సడన్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటాయి. అక్కడ పనిచేసేవారు బెంబేలెత్తిపోతారు, కంగారు పడిపోతారు. ఎక్కడ ఏ తప్పు జరుగుతుందా, ఏ పనిష్మెంట్ ఇస్తారా అని. అక్కడ ఇన్స్పెక్ట్ చేసేది, పరిశీలన చేసేది మానవుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకి మనం లెక్క అప్పచెప్పాలి. కాబట్టి చాలా జాగ్రత్తతో వారు పని చేస్తూ ఉంటారు, పని చేయాలి కూడా. చేత చాలా ముఖ్యమైన అర్హతలు వారు. విశ్వాసులకు కూడా ఒక వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. రోమా 14, 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరి గురించి లెక్క అప్పగించాలి? ఒకటి, పెద్దలు దేవుని సంఘాన్ని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ దేవుడు ఏమడుగుతాడంటారు? ఏసీ ఎందుకు పెట్టలేదు మీ సంఘంలో? కనీసం కూలర్ అయినా ఎందుకు మీరు ఏర్పాటు చేయలేదు మీ సంఘంలో? ఆ సీలింగ్ ఎందుకు చేయించలేదు?
ఇవేమీ అడగడు. ఏమంటే అడుగుతాడా? అడగడు. ఆత్మీయమైన విషయాల గురించే ఆయన అడిగేది, మిగతా విషయాల గురించే అడగడు. అంత సమయం కూడా ఉండదు. మరి ప్రతి వ్యక్తి తన గురించి దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఇక్కడ కూర్చున్న మన అందరం ఎవరిని మినహాయించేది లేదట. వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఎలా జీవించావు? ఎన్నిసార్లు మందిరానికి వచ్చావు? ఎన్నిసార్లు మందిరానికి ఎగ్గొట్టావు? ఎంత బాకీ ఉన్నావు? ఎంత నిర్లక్ష్యం చేశావు? ఆత్మీయ జీవితాన్ని ఎంత పతనం చేసుకున్నావు? ఆత్మీయ జీవితాన్ని ఎంత బాగా అభివృద్ధి చేసుకున్నావు? దేవునిలో ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదిగావు? వీటి గురించి ప్రభు లెక్క అడుగుతాడు మనల్ని, మనందరినీ, ఒక్కొక్కరిని. తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఆషామాషి కాదు. మరి రక్షించబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం, అయిపోయింది, వెళ్ళిపోయాం పరలోకం అనుకోవడం అవివే. లెక్క అప్పగించాలి. జాగ్రత్తతో మనం బ్రతుకుదాం, ఆత్మీయ జీవితాన్ని జీవిద్దాం. లోపాలు ఎప్పటికప్పుడే దిద్దుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 5 నుంచి 9 వచనాలలో తీతు పత్రికలో పెద్దలు వారికి ఉండవలసిన అర్హతలు, యోగ్యతల గురించి మనం చదువుతాం. ఇప్పుడు మనం 10 నుంచి 16 వచనాలు చదువుకున్నాం. ఆ భాగంలో అబద్ధ బోధకులు వారి లక్షణాలు చెప్తున్నారు. అబద్ధ బోధకులు వారి లక్షణాలు. ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా పెట్టరేగిపోతున్న ఒక దుర్బోధ ఏంటో తెలుసా? దాన్ని ఇంగ్లీష్లో ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. వర్ధిల్లు సువార్త. యేసు ప్రభువుని నమ్మండి, ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీరు లక్షాధికారులు అవుతారు, కార్లు కొనుక్కుంటారు, బిల్డింగ్లు సంపాదించుకుంటారు, దేవుడు మీకు అన్నీ ఇస్తాడు అని చెప్తున్నారు. ఎవరికి ఇవి వద్దంటారు? ఏమండి, కారు ప్రవహిస్తారంటే వద్దంటామా? ఎగిరి గంతేస్తాం కదండి. స్థలాలు, పొలాలు, బంగారం ఇవన్నీ దేవుడు ఇస్తాడని చెప్తుంటే ఎవరో వద్దాను. ఈ సువార్తను ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు మీరు మరి పాంపెట్లేదు, చదవలేదు పూర్తిగా. ఆయన మీరు ఎక్కడికి పోయినా సరే ఎక్కువ శాతం మనకు వినబడేది ఇదే సువార్త, వర్ధిల్లు సువార్త. దేవుడు మిమ్మల్ని వర్ధల్లింపజేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంక ఏ బోధలో దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు అని చెప్తాడు. దేవుడు మీకు 1000 రూపాయలు ఇవ్వండి, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాడని చెప్తారు. ఇస్తారు, జనాలు కూడా అలా ఇస్తున్నారు కదా. ఇదంతా దుర్బోధ, అదంతా దుర్బోధ. చూడండి, 10వ వచనం చదువుతున్నాను. అనేకులు, మరి మీరు అపార్థం చేసుకుంటే మీరే పప్పులో కాలేస్తారు. అనేకులు ఉన్నారు, దుర్బోధకులు అనేకులు ఉన్నారు. విశేషముగా సున్నతి సంబంధులు ఉన్నారు. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? మీరు రక్షించబడ్డారా, మంచిదే, మీరు పరలోకానికి వెళ్ళరంట. అయ్యి బాబు, రక్షించబడ్డారు, పరలోకం వెళ్ళంటున్నారు, ఇదేంటిది? మరి ఏం చేయాలి చెప్పండి అయ్యగారు అంటే, మీరు సున్నతి పొందాలని చెప్తారు. మీరు సున్నతి పొందకపోతే పరలోకం పోరని చెప్తారు. మరి ఏం చేయాలి? మరి సచ్చినట్టు సున్నతి పొందాలి. మన ఆంధ్రప్రదేశ్లోనే ఓ పాస్టర్ గారు అలా చెప్పాడు. అలా చెప్పి సంఘమంతడికి కూడా సున్నతి చేయించాడంట. సంఘంలో ఉన్న విశ్వాసులు ఎంత మరి గొర్రెలో చూడండి. బైబిల్ చదవరండి. బైబిల్ చదవరా? తల దగ్గర పెట్టుకోవడానికి బైబిల్ మనకి ఇచ్చింది, రాత్రి పడుకునే ముందు చదవడానికి ఇచ్చాడు. సున్నతి ద్వారా ఏ వ్యక్తి రక్షణ పొందడు, పరలోకానికి వెళ్ళాడు. అది మన సంగతి కాదు, అది యూదుల సంగతి. అలా బోధించేవారు ఉన్నారు.
జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చెప్తున్నాడు, అవిధేయులు ఉన్నారు, దేవుని వాక్యానికి లొంగరు వారు, వదరబోతులు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడలేము. మంచి మాటకారులు వాళ్ళు, దుర్బోధకులు, మనం వాళ్ళని జయించలేము, అంత వాగ్దాటి కలిగిన వారు. మోసపుచ్చువారునై ఉన్నారు. ఏం చేస్తారండి? మోసపుచ్చుతారు. మోసపోయేవాడు అంటే మోసం చేసేవాడు కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. మనం మోసపోకూడదు. మిమ్మల్ని అందరినీ మనం జాగ్రత్త చేసుకోవడానికి ఈ విషయాలు మీకు చెప్తున్నాను. చాలా దుర్బోధకులు ఉన్నారు, మోసం చేసేవారు ఉన్నారు. ఏం చేయాలంట? 11వ వచనం ఏం చెప్పాడు? చదవండి. వారి నోళ్ళు మూయించాలి. దుర్బోధకుల నోళ్ళు ఏం చేయాలి? మూయించాలి. మూయించాలంటే మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి నోరు నొక్కేయాలా? అది కాదు. దుర్బోధకు విరుగుడు ఏంటంటే సరి అయిన బోధను బోధించడమే. ఇది అసత్యం, ఇదిగో ఇది సత్యం అని ఎత్తి మనం ప్రదర్శించడమే మనం చేయాల్సిన పని. వారి నోళ్ళు మూయించాలి. అమెరికాలో ఒక సంఘంలో ఒక ఆయన బోధించడానికి నిలబడ్డాడంట. ఇలా ప్రారంభించాడంట, అబ్రహాం లింకన్ గారు ఏం చెప్పారో తెలుసా అని అంటుండగా ఆ సంఘంలో ఒక ఆయన ఇలా చేయి పైకెత్తి నిలబడ్డాడంట. షటప్ అన్నాడంట. మీరు నోరు మూయండి. మేము అబ్రహాం లింకన్ ఏం చెప్పాడో వినడానికి రాలేదు మందిరానికి. యేసు ప్రభు ఏం చెప్పాడో వినడానికి మాత్రమే వచ్చాను. ఆయన గురించి చెప్పొద్దు. యేసు ప్రభు ఏం చెప్పాడో చెప్పండి, మేము వింటాం అని చెప్పండి. మీరు చెప్తారు అలాగా చెప్పాలి. ఇక నిలబడి నేనే కాదు, ఎవరు బోధించినా కానీ మాట ఏది పలికినా, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సంగతి ఎవరు ఏది చెప్పినా సరే ఏం చేయాలి? షటప్ అన్న. అది భూతేం కాదు. నోర్మొయ్యి, సరి అయినదే బోధించు అని చెప్పాలి. అయిపోయి కళ్ళు పోతాయండి పోవాలంటే ఏమీ పోవు. బైబిల్ చెప్పింది వారి నోళ్ళు మూయించాలి. మూయించకపోతే ఏమవుతుంది మరి? తర్వాత చెప్పాడు, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశిస్తారు. విన్నారా? అవి ఉపదేశించవలసినవా ఉపదేశించకూడనివా? ఉపదేశించకూడనివి వారి సొంత స్వలాభం కొరకు, వారి సొమ్ము కొరకు, వారి యొక్క జలసా కొరకు ఉపదేశిస్తారు. ఏదో దుర్బోధ చెప్పిపోతారు. మనం తర్వాత తనుకుని సావాలి ఒకరిని పట్టుకొని. అయ్యగారు అలా చెప్పాడు, అయ్యగారు ఇలా చెప్పాడు అని చెప్పి మనం ఒకరినొకరు పీక్కోవాలి. దుర్లాభం కొరకు ఉపదేశాలు చేసేవారు ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మోసపోతాం. ఉపదేశిస్తూ ఇంకేం చేస్తారంటండి? కుటుంబములనే నేను ప్రేమతో చెప్తున్నాను, మీ పేటలోకి సంజీవరావు గారు తప్ప ఇంక ఏ పాస్టర్ రావడానికి వీల్లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎవరైనా వచ్చి అమ్మ ప్రార్థన చేస్తాను అన్నాడు అనుకోండి, ఉదాహరణకి చెప్పాలి, అమ్మ అయ్యగారు మరి మాకు పాస్టర్ గారు ఉన్నారు, దగ్గరలో నుంచి వస్తాడండి, ఆయన కూడా మా ఇంటికి వస్తారు, ప్రార్థన చేస్తారు, మాకు సంఘం ఉంది ఇక్కడ, మరి మీ ప్రార్థన మాకు అవసరం లేదు, పర్వాలేదండి, ఏమనుకోవద్దని చెప్పి వారిని పంపించేయాలి. లేకపోతే అయ్యబాబే పాస్టర్ గారు వచ్చారు అని చెప్పి లోనికి రానిచ్చామనుకోండి, నెమ్మదిగా కూర్చుంటాడు, ఒక్కో విషయం చెప్తాడు, మొత్తం అంతా చెప్తాడు, ఏదో ఒక మాట నీ మనసును పడేసిపోతాడు. తర్వాత మీ కుటుంబం పాడైపోతుంది, తర్వాత మీ సంఘం కూడా పాడైపోతుంది. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబం బాగుంటేనే ఇక్కడ సంఘం బాగుంటుంది. మన కుటుంబం అక్కడ పాడైపోయింది అనుకోండి, ఇక్కడ సంఘం కూడా పాడైపోతుంది. పడిందా మీ మనసులో? మన కుటుంబం బాగుంటేనే ఇక్కడ సంఘం బాగుండేది. అక్కడ మన కుటుంబం చెడిపోయింది అనుకోండి, పాడైపోయింది అనుకోండి,
సంఘం కూడా పాడైంది. కాబట్టి కుటుంబాలను పాడు చేసేవారు ఉన్నారు. మీ ఇండ్లకు వస్తారు వారు, ఆదివారం రారు, పాస్టర్ లేనప్పుడే వస్తారు. వారు నెమ్మదిగా వస్తారు, రహస్యంగా వస్తారు, ప్రైజ్ లార్డ్ అంటారు. మన కంగారు వచ్చేస్తుంది. ఇంకా ఈ బాబాయ్ ప్రైజ్ లార్డ్ అన్నారు, మన పాస్టర్ గారు కూడా ఎప్పుడు అనలేదు ప్రైజ్ లార్డ్ అని, ఇంగ్లీష్లో మరీ చెప్పండి అని చెప్పి కొరకని మనం కంగారు పడిపోతాం. వద్దు, చాలా మోసం, చాలా ప్రమాదము. వారు దుర్లాభం కొరకు ఉపదేశాలు చేస్తారు, కుటుంబాలను పాడు చేసే బోధలు బోధించి పోతారంతే. దాని పర్యావసానం మనం జీవితకాలం భరించాలి. ఈ మధ్యన వాట్సాప్లో ఒక వార్త చదివాను నేను. మన దేశంలో కాదు, వేరే దేశంలో. ఒక సంఘంలో పాస్టర్ గారు ఇలా చెప్పాడట, ఆకలితో చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్తారని చెప్పాడట. ఆకలితో చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్తాడని చెప్పారంట. అంతే, అన్నాలు తినడానికి మానేశారు అందరూ, చచ్చిపోయారండి. నిజమేంటి బాబు, నేనేమి కల్పించేం చెప్పట్లేదు, నిజం జరిగిందే చెప్తున్నాను. పాస్టర్ గారి సంగతి నాకు తెలియదు, కానీ సంఘస్థులు మాత్రం చాలామంది చచ్చిపోయారు. 50 మంది పైగానే చచ్చిపోయారు. ఇంత మోసం చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చదువుకోవాలి మనం. పాస్టర్ గారు చెప్పారు కదండి, గుడ్డిగా మూఢనమ్మకంతో పోకూడదు. మనకి బైబిల్లో ఒక మంచి మాదిరి సంఘం ఉంది, మీకు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి. అంటే ఈ బెరయ విశ్వాసుల గురించి చెప్తున్నాడు. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఈ మాట మీరు ఆలోచించండి, పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇది బెరయా సంఘస్థుల యొక్క మంచి లక్షణం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆదివారం మందిరంలో దేవుని వాక్యం వింటారు, అవసరమైతే రాసుకుంటారు, ఒక పెన్న పేపర్ తీసుకుని రాసుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేసి కాసేపు విశ్రాంతి తీసుకుని కాసేపు నాకు లెగిసి ఆ రాసుకున్న పుస్తకం ఈ బైబిల్ దగ్గర పెట్టుకుని ఆయన చెప్పినవి బైబిల్ ఉన్నవి సరిపోయినా లేవా అని తూకం వేస్తారు. ఏమండి, తూకం వేస్తారు, పరిశీలన చేస్తారు, రెండు సరిపోతున్నాయా లేవా కంపేర్ చేస్తారు. సరిపోయినవి అంటే అప్పుడు అంగీకరిస్తారు, సరిపోలేదు అంటే కనుక అయితే ఇది దేవుని వాక్యం కాదు అని వారు దాన్ని విస్మరిస్తారు. మనం అలా చేస్తామా? మనం కూడా అలాగే చెయ్యాలి. ఎవరు ఏది చెప్పినా మనం గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. దేవుని వాక్యం విని దాన్ని పరిశీలన చెయ్యాలి. ఇది దేవుని వాక్యమేనా లేకపోతే ఆ బోధకుడి యొక్క సొంత ఆలోచన? మనం పరిశీలన చేయాలి. బెరయా సంఘంలాగా మనం దేవుని వాక్యాన్ని పరిశీలించకపోతే మనము మన ఆత్మీయ జీవితాలు దెబ్బతాం. కాబట్టి మోసపరిచేవారు ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, యోహాను రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. యోహాను రాసిన 2వ పత్రిక 9-10 వచనాలు చదువుతాను. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట, నేను చెప్పారనుకుంటున్నారే మీరు, బైబిల్ చెప్పింది, మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభము అని కూడా వానితో చెప్పను వద్దు. విన్నారా? వందనాలని కూడా చెప్పొద్దు. మరి చెప్తే ఏమవుతుంది? దానికి కూడా చెప్పాడు, శుభము అని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడు.
అర్థమైందా? మాయ అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరిని బడితే వారిని మనం ఆహ్వానించకూడదు, అంగీకరించకూడదు. ఒకవేళ చేసామనుకోండి, వారి పాపంలో మనం కూడా పాలి భాగస్తులం. ఒక్క పేజీ తిప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ముందుకు కాదు, వెనక్కి తిప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్తారా, వెళ్ళి ఉన్నారా? ఆల్రెడీ వచ్చేసారు, వెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. ఉన్నారా? ఎవరు ఏది చెప్పినా మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి అంగీకరించాల్సిందే కానీ గుడ్డిగా నమ్మడానికి వీలు. ప్రతి ఆత్మను మనం నమ్మకూడదు. దేవుని ఆత్మ సంబంధమైనవో కావో అని మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలువెళ్ళినారు. పేతురు మొదటి పత్రిక కూడా రండి. పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు ఎలాంటి వారో తెలుసా? వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయాలను రహస్యంగా బోధించుదు. ఉన్నారా? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి అందరినీ మనం నమ్మడానికి వీల్లేదు. తీతు పత్రిక రండి, మొదటి అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. వారిలో ఒకడు, ఈ అబద్ధ ప్రవక్తలు ఒకడు ఎలా చెప్తున్నాడు, వారి సొంత ప్రవక్తలు ఒకడు ఎలా అంటున్నాడు, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులునై ఉన్నారు అని చెప్తున్నారు. ఈ క్రేతీయులు ఎలాంటి వారు అంటే అబద్ధికులు. దేవుని పిల్లలమైన మనం అబద్ధికులుగా ఉండడానికి వీల్లేదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. వస్తాను అంటే రావాలి, రాను అంటే రాకూడదు. వస్తాను అని చెప్పి మనం రాకుండా మానకూడదు. మన మాట మీద నిలబడాలి, అబద్ధికులుగా ఉండకూడదు. రెండోది దుష్ట మృగములు అంటున్నాడు. అంటే అంత ప్రమాదకరమైన వారు, చీల్చి చెండాడేవారు, గాయపరిచేవారు, హాని చేసేవారు క్రేతీయులు. మూడోది ఏం చెప్పాడు? సోమరులకు తిండిపోతులు అన్నాడు. మనం అంగీకరించలేని ఒక పాపం ఏంటో తెలుసా? తిండిపోతనం పాపం అని బైబిల్ చెప్తుంది. భోజనానికి కూర్చున్నప్పుడు తెలుస్తుంది సంగతి. తెస్తూ ఉంటారు, వేసుకోండి కొంచెం వేసుకోండి అని పెడుతూనే ఉంటారు. అదే అలా ప్రేమ. కానీ తిండిపోతానం పాపం. మనకు అది తెలియదు. అది ప్రేమ అనుకుంటాం కానీ అది పాపం. సోమరులకు తిండిపోతులనై ఉన్నారు అని చెప్తాను. అందుకే జ్ఞాని అని సొలొమోను అంటాడు, నీ తిండిపోతు అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు. పీకలో కత్తి పెట్టుకోమన్నాడు. అంటే అంతకు మించి పోకూడదు. ఇంకా లిమిట్గా ఉండాలి, మనం మితంగా ఉండాలి. ఏమంటే ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? ఆపసాపాలుగా ఉంటుందండి. కూర్చోలేము, పడుకోలేము, నిలబడలేము. మితంగానే తినాలి. పౌలు చెప్తున్నాడు, ఈ సాక్ష్యం నిజమే. క్రేతీయులు అలాగే ఉన్నారు.
ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము అన్నాడు. నెంబర్ 1 ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళు నోళ్ళు మోయించాలి, అబద్ధ బోధకుల నోళ్ళు మోయించాలి. రెండోది ఏం చెప్పాడంటే కఠినంగా గద్దించు అంటున్నాడు. ఏమంటే కఠినంగా గద్దిస్తే మీకు ఇష్టమా కాదా చెప్పండి, నిజంగా చెప్పండి, మా మాట లేకుండా చెప్పండి. కఠినంగా గద్దిస్తే మీకు ఇష్టమా కష్టమా? మీరేం చెప్పట్లేదంటే మీకు ఇష్టం లేదనే దాని అర్థం, అంతే కదా? ఈ దినాల్లో కఠినంగా గద్దిస్తే ఇక్కడ కూర్చుని వినడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు. వెంటనే సంఘమైనా మార్చేస్తారు, లేకపోతే ఏదో మార్చేస్తారు, లేదా పాస్టర్ అనేది తీస్తారు. ఇక్కడ కుదరదు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? గద్దించమని చెప్తే బాగుండేది, కఠినంగా గద్దించమంటున్నాడు. మన మేలు కొరకే, మన బాగు కొరకే. పౌలు కూడా చెప్పాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను, చూడండి ఒకసారి. నాలుగో అధ్యాయం మొదటి వచనం, తిమోతి మొదటి పత్రిక 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధ యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్తు. ఇదేం బాధలండి ఇవి? దెయ్యాల బోధ. మీరేం కంగారు పడొద్దు, పాంప్లెట్లో ఏమి వేయరలగా. ముఖ్యంగా ప్రసంగికులు దెయ్యములు వారి బోధ అని ఏముండదు, అయ్యగారి పేర్లే ఉంటాయి. కానీ అక్కడ బోధించబడేది దెయ్యాల బోధ. బైబిల్ చెప్తుంది, ఆత్మ తేటగా చెప్పుచున్నాడు, అబద్ధికుల వేషధారణ అన్నాడు. మా ఊళ్ళో పండగకి వేషాలు వేస్తారు, పొద్దున వేసుకుంటారు వేషం, సాయంత్రం వీధులన్నీ తిరిగేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీసేస్తారు వేషం. వేషం చూస్తే అబ్బా అస్సలు అలాగే కనబడతాడు, కానీ అతడు ఊళ్ళో ఉన్న వ్యక్తే, ఆ వ్యక్తి కాదు. వేషం వేసుకున్న అసలు పర్సన్ కాదు, అదొక వేషం అంతే. వీళ్ళు కూడా వేషం వేసుకుంటారు, మీకు చాలా నైస్గా కనబడతారు, మంచి మాటలు చెప్తారు, మోసం చేస్తారు. ఒకవేళ దెయ్యాల బోధ ఎందు మనం లక్ష్యమించితే ఏమవుతామో తెలుసా? విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఈ అబద్ధికులు ఏం చెప్తారు? 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే అన్నాడు. వాళ్ళకి ఇక మంచి చెడు ఏమీ ఉండదు, మనసుకే నొప్పి అనేది ఏముండదు. ఇంకా వాళ్ళు చెడుగు చేస్తూనే ఉంటారు. అసలు వాళ్ళ మనస్సాక్షి కూడా వాళ్ళని ఏం గద్దించదు, ఎందుకంటే మనస్సాక్షి వాత వేయబడింది, పంచేది. ఇంకా వివాహాన్ని నిషేధిస్తారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, పేర్లు చెప్పను, మీకు తెలుసు. వాళ్ళు వివాహాన్ని నిషేధిస్తారు, పెళ్లి చేసుకోకూడదని చెప్తారు. బైబిల్ ఎక్కడుంది అలాగా? మొట్టమొదటి వివాహాన్ని జరిగించింది ఎవరండి? దేవుడే కదా. ఆదాము హవ్వలను జతపరిచింది ప్రభువే, వివాహానికి వెళ్ళింది కూడా ప్రభువే. యోహాను సువార్త 2వ అధ్యాయం. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు నియమించిన ఆ పరిశుద్ధమైన వివాహాన్ని నిషేధించేవారు కొందరు ఉన్నారు. క్షమించండి ఈ మాట అంటున్నందుకు. కొంతమంది నిషేధిస్తున్నారు, నిషేధించి అక్రమమైన జీవితాన్ని తెర వెనుక జీవిస్తున్నారు. అది ఎవరికీ తెలియదు. తప్పు. ఏం చెప్తారు తెలుసా వాళ్ళు? సత్య విషయమైన అనుభవజ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్ని తినుట మానవలనని చెప్తారు. పెళ్లి చేసుకోకూడదని చెప్తారు. రెండోది ఏం చెప్తారంటే కొన్ని పదార్థాలు మనం తినకూడదని చెప్తారు.
4వ వచనం చెప్పాడు, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఇవన్నీ చెయ్యాలి. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నీకు కష్టమైనా సరే ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. నిజమైన సేవకుడు తప్పకుండా వీటిని చేస్తాడు. ప్రజలు తన గురించి ఏమనుకుంటారనేది అతను ఎప్పుడు ప్రయారిటీగా తీసుకోడు. పరలోకపు దేవునికి ఆనందాన్ని కలిగించే రీతిలో ఆయన నాకు ఇచ్చిన ఈ చిన్న సేవ, ఈ చిన్న పరిచర్య నేను అలా చేయగలుగుతున్నానా లేదా అనే దృక్పథంతోనే అతను పనిచేస్తాడు. మరి గట్టిగా చెప్తే వాళ్ళు నాకేమి ఇవ్వరేమో, లేకపోతే నా మీద ఆయాసపడతారేమో, ఆలోచించు. దేవుని దృష్టిలోనే అతడు ఆలోచిస్తాడు కానీ ప్రజల గురించి, వారి ఆలోచన గురించి అతడు ఏం ఆలోచించాడు. మనల్ని గద్దించేవాళ్ళు, మనల్ని బుద్ధి చెప్పేవాళ్ళు, మనల్ని హెచ్చరించేవారు ఉండడం మనకి దీవెన, మనకు ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ చేయాలని చెప్తున్నాడు? 3వ వచనం చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింప, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఈ రోజుల్లో హితబోధను, సరి అయిన బోధను కొంతమంది సహించలేకపోతున్నారు. ఏంటండి ఎప్పుడు ఏ బాధ చెప్తారేంటి? ఏమైనా మంచి 4-3 కథలు చెప్పచ్చు కదా, సైన్స్ చెప్పచ్చు కదా, ఏమైనా నవ్వించే సంగతులు చెప్పచ్చు కదా. ఏంటి ఎప్పుడు అలాగా ఆ కోపంతో సరిచేసే సంగతులైనా, లోపమో అవి ఇయేనా అని కొంతమంది ఆయాసపడుతూ ఉంటారు. కాదు. హితబోధ అంటే పుట్టినోట్లు ఏం చెప్పాడు? ఆరోగ్యకరమైన బోధ. అంటే మీరు ఆరోగ్యాన్ని కలిగించే ఆహారం తింటారా, లేకపోతే అనారోగ్యాన్ని కలిగించే ఆహారం తింటారా? ఏమండి, ఆరోగ్యం ఇచ్చే ఆహారమే కదా తినేది. ఆరోగ్యం పాడే ఆహారం ఇదే అమ్ముతున్నారు అనుకోండి బజార్లో, ఎవడెళ్ళి కొనుక్కుని తింటాడు చెప్పండి? బోర్డు పెట్టాడు, పెద్ద బోర్డు, అనారోగ్యం కావాల్సిన వారు వచ్చి భోజనం తినొచ్చు, ఫ్రీగానే ఇస్తామన్నాడు అనుకోండి. కొంటారా? తింటారా? మరి బోధ ఎందుకు? హితబోధ మీకు సహించదా? ఆరోగ్యాన్ని కలిగించే ఆత్మీయమైన బోధ మనకు వద్దా? అది దిగట్లేదా? ఏం కావాలంట? కల్పన కథలు కావాలి. చెవులు దురద. మనకి చెవి దురదలు ఉండకూడదు, చెవి దురదలు ఉండకూడదు మనకే. దేవుని హితబోధ మనకు అవసరమైంది, ఆరోగ్యకరమైంది, ఆత్మీయమైన అభివృద్ధిని కలిగించేది. కొంతమంది సహించలేక ఏం చేస్తున్నారంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ఏం కావాలి? మనం ఏం వింటాం? ఆలోచించాం. 4వ వచనం చెప్పాడు, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని దాదాపుగా క్రీస్తు శకం 60 నుంచి 70 సంవత్సరంలో రాశాడు పౌలి పత్రిక. ఆ మధ్యకాలంలో, ఇది 2023 వచ్చును అని చెప్పాడు. ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆ కాలంలోనే ఉన్నాం. కాబట్టి వల్లూరులో ఉన్న మన స్థానిక సంఘం ఖచ్చితమైన దేవుని వాక్య సత్యాన్ని అనుసరించాల్సిందే కానీ దేవుని వాక్యమును హితబోధను మనం
తృణీకరించకూడదు, త్రోసివేయకూడదు. మనం హితబోధలు తప్పకుండా సహించాల్సిందే. కొన్ని విషయాలు చెప్తాను మీకు. రొట్టె విరుచుకుడికిలో చెప్పాను. కొంతమంది చిప్స్ వాడుతున్నారు, చిన్న కప్పులు వాడుతున్నారు. నా సంఘంలో కూడా తెచ్చేశారు, అలంపురం సంఘంలో కరోనా టైంలో. భలే బాధేసింది నాకు. దేవుని వాక్యం తెలుసు, జీడిఎం సంఘాలు అని డప్పు కొట్టుకుని మనం దేవుని వాక్యాన్ని మీరుతున్నాం. ఎంత విచారం. మళ్ళీ ఇప్పుడు లేదులేండి, మానేశారులే. కానీ అసలు కొండమే పాపం నా దృష్టిలో, తప్పు. కొంతమంది మైక్ తీసుకుని మీరు పాట పాడండి అమ్మా, మీరు పాట పాడండి అని మైక్లు వేస్తున్నారు కిందకలా. దేవుని సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి అని బైబిల్ చెప్పింది, నేను కాదు. నేనేమి స్త్రీలకు పక్షపాతినేం కాదు, నేను వ్యతిరేకమైన వ్యక్తినేం కాదు. నా భార్య ఉంది, నా చెల్లి ఉంది, నా తల్లి ఉంది, ఆ కుటుంబంలో కూడా స్త్రీలు ఉన్నారు. సంఘంలో స్త్రీ బోధించకూడదు, ప్రార్థన చేయకూడదు. అంటే మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. నేను చెప్పేదంతా నడిపించడం గురించి, లీడ్ చేయడం, నడిపించడం గురించి. మైకుల ముందు స్త్రీలు ప్రసంగాలు చేయకూడదు, ప్రార్థనలు చేయకూడదు. మనోళ్ళు ఇలా మొదలెట్టారు ఈ మధ్యన. మనకు ఆ జబ్బు నరసాపురం నుండి వచ్చింది మనకి ఇక్కడికి. ఇటేమో మగోళ్ళు నుంచి ఉంటారు, ఇటేమో ఆడవాళ్ళ నుంచి ఉంటారు. ఇది కొయర్ అంట. తప్పు అది. కూర్చుని పాడలేమా? ఇక్కడ ఒక సహోదరుడిలకు ఇద్దరు సహోదరులు ఉండి చెప్తుండగా మిగతా సహోదరులు అందరూ సంఘం అంతా కలిసి ఆ కీర్తనలు పాడలేమా? మైక్లో పాడితేనా ఆయన ఆనందించేది? తప్పు. వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం ఎంత తప్పో, సంఘంలో ఒక స్త్రీ పాట నడిపించడం కూడా అంతే తప్పు. ఇది పెద్ద పెద్ద సేవకులు కూడా తెలుసు ఇది తప్పని. మనవరాళ్ళు ఉన్నారు కదా, సర్దుకుపోతున్నారు. నేను ప్రస్తుతం లేదు, కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఈ మాట. మనకు అలా జరగకూడదు. సహోదరులు ఉంటారు, ఒకవేళ సహోదరులు కూడా పాడేవారు ఉంటే వారికి మైక్ ఇవ్వండి. సహోదరులు పాట చెప్తారు, పాట పాడుతూ ఉండగా సహోదరులు కూడా కలిసి పాడతారు. అంతేగాని నువ్వు పాట పాడమ్మా అని చెప్పి ఒకరికి మైక్ ఇచ్చి వాళ్ళని నడిపించడం, వాళ్ళు పాడడం అనేది దేవుని వాక్యాన్ని అతిక్రమించడం. క్వైర్ లీడర్స్ ఉన్నారు కొంతమంది కొన్ని సంఘాల్లో. తప్పు. కొత్త నిబంధనలు ఎక్కడా లేదు అలాగా, మనకు సంఘాల్లోకి తెస్తున్నారు. తప్పు. సరి చేసుకోండి. హితబోధన సహించలేకపోతున్నారు. తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఏమంటున్నాడో తెలుసా పౌలు? వారు విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము కఠినంగా గద్దించుము అని చెప్తారు. 15-16 వచనాలు చదివి నేను ప్రార్థన చేస్తాను. తీతు పత్రికకి రండి. తీతు పత్రిక 15-16. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదుమును అని వారు చెప్పుకుందరు. కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయం భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. నోటితో మాత్రం చెప్పుకుంటున్నారు, మేము దేవుని ఎరుగుదుము, మాకు దేవుడు తెలుసు, మా ఇంటి పక్క ఆయనే, మా చుట్టమే అన్నట్టుగా చెప్తున్నారు. కానీ జీవితం ఎలా ఉంది? తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు అని చెప్తారు. మాటలేమో దేవుడు మాకు తెలుసు, దేవుడిని మేము ఎరుగుదుము అని చెప్తున్నారు.
జీవితము, క్రియలు, నడక, ప్రవర్తన ఏం చెప్తున్నాయంటే అసలే వీళ్ళు దేవుడికి సంబంధించిన వారు కాదు అన్నట్టుగా ఉంటుంది జీవితం. మన జీవితం, మన ప్రవర్తన ఎలా ఉంది ఆలోచించు. మన మాటలు, మన జీవితం సమానంగా ఉన్నాయా, సరిగా ఉన్నాయా లేదో ఆలోచించుకో. మాటలేమో ఒక రకంగా, జీవితం మరో రకంగా ఉండడానికి వీల్లేదు. దేవుని ఎరుగుదుము అని చెప్పుకుంటున్నారు. ఎలా ఉన్నారు? దేవునికి అసహ్యులుగా, అవిధేయులుగా, భ్రష్టులుగా ఉంటున్నారు. దేవుని ఎరిగిన వాడు సరి అయిన జీవితం, మాదిరికరమైన జీవితం ప్రభు కొరకు భూమి మీద జీవించాలి. అబద్ధ బోధకులు ఉన్నారు, మోసపరిచే బోధకులు ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నారు. కొన్ని బోధలు ఉన్నాయి బైబిల్లో. భిన్నమైన బోధ ఉన్నది. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. దెయ్యాల బోధ ఉన్నది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నది. అన్య బోధలు ఉన్నాయి. కానీ సంఘానికి అవసరమైన అసలు సిసలైన బోధ ఏంటో తెలుసా? హిత బోధ, ఆరోగ్యకరమైన బోధ, మనం అనుసరించాల్సిన బోధ, మనము అంగీకరించాల్సిన బోధ చేత మరి దేవుని వాక్యం వింటున్న మనము సరి అయిన దేవుని వాక్యమును పాటించి అలాగూ ప్రవర్తించి ప్రభు అయిన దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా అది దేవుని వాక్య సత్యమా కాదా అని పరిశీలన చేసుకుని దాన్ని మనం అనుసరించాలి. అయ్యగారు చెప్పారు, అమ్మగారు చెప్పింది కాదు. మనకు ప్రామాణికం, మనకు కొలమానం అవి కాదు, దేవుని వాక్యమే. మనం అనుసరించాల్సింది దేవుని వాక్యమే. కాబట్టి ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు. విపరీతమైన దుర్బోధలు ఉన్నాయి. ఒకడంటాడు యేసుప్రభు దేవుడే కాదు, యెహోవాయే దేవుడు అని చెప్తున్నారు కొంతమంది. యెహోవా సాక్షులు ఉన్నారు. మీ ఇంటికి వస్తారు, పత్రికలు ఇస్తారు, అవసరమైతే మీకు కొంత ఆర్థికంగా కూడా సహాయం చేయొచ్చు వాళ్ళు. అది మోసం, అది మోసం. యెహోవా సాక్షులు ఉన్నారు. మరొకడు ఉన్నాడు, పరలోకపు తల్లి ఉంది అని చెప్పేవాడు ఉన్నాడు. అదొక దుర్బోధ, అదొక దుర్బోధ. మరొకడు చెప్తున్నాడు, మనం వేసుకున్న వేషధారణ చూసి, మనం వేసుకున్న బట్టలు చూసి పరలోకంలో ఉన్న దేవుడు చాలా ఆనందిస్తాడంట. మరి మనలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళు చూసి ఏమంటాడు? చిచ్చి, ఏంటి ఎలాంటి బట్టలు వేసుకున్నారు ఏంటి వాళ్ళు అంటాడా? ఏంటి మన బట్టలు చూసి దేవుడు ఆనందిస్తాడా? ఒకవేళ అలాగే నిజంగా అదే కరెక్ట్ అయితే మనల్ని చూసి దేవుడు ఎప్పుడూ ఆనందించలేడు. అంటే మన స్థాయి అది. అంత మంచి సూటు బూటు మనం ఎప్పుడు వేసుకోలేదు. తప్పు, అదొక దుర్బోధ. ఈ దినాల చాలామంది ఎక్కువ యవనస్తులు దేనికి ఆకర్షించబడుతున్నారంటే ఆటలు, మంచి మ్యూజిక్, ఆరాధన ఆరాధన. ఓయ్, వెంపర్లాడుతున్నారు, పిచ్చి పట్టినోళ్ళుగా ప్రవర్తిస్తున్నారు. క్షమించండి, అవన్నీ తప్పు, తప్పు. నేను మళ్ళీ చెప్తున్నా, అలా ఎవరు చెప్పినా సరే అది దేవుని వాక్యానుసారమైనదా కాదా పరీక్షించండి. క్షమించండి, మరి ఈ మాట కూడా నేను చెప్పక తప్పదు. కొంతమంది దేవుని కన్నా సేవకులు ఎక్కువ పూజిస్తున్నారు, పూలేసేస్తున్నారు ఇలాగా పూలు. అవ్వ, సిగ్గులేదు మనకు అసలు సిగ్గులేదు. అసలే దేవుణ్ణి పూజించడానికి బదులు మనుషులను పూజిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు చూడండి. మనం కనీసం ఆ జల్లించుకునేవాడికైనా బుద్ధి లేదు. ఇది తప్పు, ఇది పాపం, దేవుణ్ణే మనం పూజించాలని కూడా చెప్పడం. ఆహా, ఓహో, ఎంత ఘనంగా ఇతడు భుజాలు ఎగరేస్తాడంటే ఎగరేస్తాడు.
ఇలాంటి రకరకాల బోధకులు ఉన్నారు. దయచేసి వారిని అనుసరించకండి, వారి ప్రలోభాలకి లోబడకండి. మనం ఎన్నటన్నిటికీ ఘనపరచవలసింది ప్రభువునే. ఏ రెవరెండ్ను కాదు, ఏ బిషప్ని కాదు, ఏ అధ్యక్షుని కూడా కాదు. పూజార్హుడు యేసు ప్రభువు మాత్రమే. సేవకులను ప్రేమించాలి, గౌరవించాలి, అంతవరకే. కానీ అభిమానించడం, అభిమానుల కింద తయారైపోవడం, ఘనపరచడం, పూజించడం ఇది పాపం. మన సంఘాలకు సంబంధించిన ఒక సేవకుడు ఇలా అన్నాడు. ఆయన చాలా పెద్ద సేవకుడే, పేరు చెప్పనులేడు. నాకు చాలా బాధ వేసింది. పెద్ద సభలో అయ్యగారు కూడా ఉన్నాడు పక్కన. పరలోకములో ఉన్న దేవుడు భూలోకములో ఉన్న సంఘాలన్నిటికీ రాజు ఆయన, జీడిఎం సంఘాలన్నిటికీ రాజు ఆయన, అయ్యగారు. జీడిఎం సంఘాలకు రాజు ఎవరండి? యేసుప్రభువా లేకపోతే ఆయన రాజు? ఆయన అంటే నాకేమీ వ్యతిరేకమేం కాదు, ఆ మాటకి నేను వ్యతిరేకం. ప్రతి సంఘానికి రాజు యేసు ప్రభు మాత్రమే. మనుషుల యొక్క మెప్పు కొరకు, మనుషుల యొక్క రకరకాల సహాయాల కొరకు మనుషుల్ని ఇలా పొగుడుతున్నారు, ఉబ్బిలా ఉబ్బిపోతున్నారు అంతే. కానీ ఇది తప్పు అని ఒక్కడు కూడా చెప్పట్లేదు. సంఘానికి రాజు ప్రభువు మాత్రమే. దేవుని స్థానాన్ని, దేవుని మహిమను దొంగిలించిన ప్రతి వాణ్ణి దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. దేవుని స్థానాన్ని కావాలని కోరుకున్నాడు అప్పుడు. ఎవడాడు? ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? లూసిఫర్ కదా, వాడు దేవుని స్థానాన్నే కోరుకున్నాడు. నేను దేవుని స్థానంలో కూర్చోవాలనుకున్నాడు. ఏం చేశాడు? ఒక తొక్కాడు అంతే, పాతాళంలో పడ్డాడు వచ్చి. ఇప్పుడు మరి వాడు ఆయన ఏం చేయలేక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నాలోని నీలోని ఎవరిలోనో దూరుతున్నాడు వచ్చి. దేవుని కన్నా గొప్పోడివి, ఈ సంఘానికి నువ్వే రాజువి, ఈ సంఘానికి నువ్వే అంతానే అని చెప్పి మనల్ని రెచ్చగొట్టి రేపుతున్నాడు దేవుని మీదకి, దేవుని స్థానం మీదకి. తప్పు. సంఘం దేవునిది, సంఘానికి ప్రభు రాజు, ఆయనే ముఖ్యమైన వాడు, ఆయనే ప్రధానమైన వాడు, ఆయనే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు ఆయన మాత్రమే. ఏ వ్యక్తిని అన్నడు గనపరచుకోవడం. కొంతమంది అన్నారు క్లాస్ కొట్టిన అయ్యగారు వస్తున్నారు. నాకు కోపం వస్తా, నాకు చాలా కోపం ఎక్కువ నిజానికి. అయినా మనం ఏం చేయలేం కదా, మనం అంత తీవ్రంగా స్పందించలేం కదా. తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, అటువంటి పిచ్చి పేలేపలు పేలేపే వాళ్ళు ఇక్కడ ఎవరినే రానవు. నాకు తెలుసు ఇక్కడికి ఎవరు రారని. ఇక్కడున్న సంఘ పెద్దలు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మంచిది. అలా ఉన్నందుకే మన స్థానిక సంఘం ఇలాగ ఉంది. లేకపోతే ఇప్పుడు మనం కూడా కొట్టుకుపోదు లోక ప్రవాహంలో కలిసి. దేవుని సంఘం, దేవుని వాక్య క్రమాలు మన సంఘంలో ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘానికి జనం ఎవరు వచ్చినా రాకపోయినా మనకు అనవసరం. మన ప్రయత్నాలు మనం చేయాలి, ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సహించాలి, సంఘాన్ని నడిపించాలి. కానీ జనానికి ఇష్టమైన కార్యాలు మనం చేసి జనాన్ని మనం సంఘానికి నడిపించడానికి ఎన్నడూ మనం పూనుకోకూడదు. మనకు ఆయనే ముఖ్యం, ఆయన వాక్యమే మనకు శిరోధార్యం. ఆయనే, మనుషులు అక్కర్లేదు. దేవుని వాక్య సత్యాలను అనుసరించి మనం ముందుకు సాగుతాం. ఇంకా ఈ మధ్యాహ్నం ఈ గుంపులో యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారు ఇంకా మిగిలిపోయినట్లయితే, అమ్మా అయ్యా బాబు, ప్రభు మిమ్మల్ని ప్రేమించి కలవరిశిలులో చనిపోయాడు, ఆయన రక్తమంతా చిందించాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తిరిగి లేచాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా ఉన్నాడు. నీ పాపాలు క్షమించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన మాత్రమే సమర్థుడు, శక్తివంతుడు.
వారిని పాపిని నన్ను క్షమించి రక్షించని అడిగితే ఈ పాపాలను క్షమించి నిత్యాగ్ని గుండపు శిక్షనిచ్చి నన్ను తప్పించి నిత్య జీవానికి నేను వారసునిగా చేస్తాడు. లేదు అంటే నీ శిక్షను నువ్వే భరించాల్సి ఉంటుంది. నువ్వు భరించలేవు. దయచేసి ఇప్పుడైనా ఈ సమయంలోనైనా నీ హృదయం తెరచి ఆయనకి ప్రార్థన చేయాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.